విశాఖ వేదికగా బ్రిక్స్ దేశాల యువజన క్రీడా మంత్రుల సమావేశాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరై బ్రిక్స్ దేశాల ప్రతినిధులకు విశాఖ ప్రత్యేకతలను వివరించారు. భారత తూర్పు తీరంలో విశాఖ దేశానికే ఆభరణమని సీఎం పేర్కొన్నారు. సిటీ ఆఫ్ డెస్టినీగా విశాఖకు ఉన్న గుర్తింపుతో పాటు ఉద్యోగాలు, ప్రతిభకు దేశంలోనే నెంబర్ 1 సిటీల్లో విశాఖ నిలుస్తుందన్నారు. మహిళలకు అత్యంత సురక్షితమైన నగరాల్లో విశాఖ అగ్రస్థానంలో ఉందని తెలిపారు. మారిటైమ్ గేట్వేగా, టెక్నాలజీ, ఇన్నోవేషన్ హబ్గా విశాఖను తీర్చిదిద్దుతున్నామని చంద్రబాబు చెప్పారు. వాటర్ స్పోర్ట్స్ టూరిజానికి నగరంలో అపార అవకాశాలు ఉన్నాయని, అంతర్జాతీయ వాటర్ స్పోర్ట్స్ డెస్టినేషన్గా విశాఖను అభివృద్ధి చేయటమే లక్ష్యమన్నారు. భాష, సంస్కృతి, భౌగోళికంగా బ్రిక్స్ దేశాలు భిన్నంగా ఉన్నప్పటికీ క్రీడల ద్వారా ఐక్యత సాధించవచ్చని ఆకాంక్షించారు. క్రీడలు కేవలం పోటీ మాత్రమే కాదని, అవి సంస్కృతి, జీవన విధానంలో భాగమని పేర్కొన్నారు. యువతలో ఒత్తిడిని అధిగమించేందుకు క్రీడలతో పాటు యోగా, ధాన్యం వంటి భారతీయ విధానాలు ఎంతో ఉపయోగపడతాయని సీఎం అన్నారు. ఆరోగ్యవంతమైన పౌరులతోనే బలమైన సమాజం ఏర్పడుతుందని స్పష్టం చేశారు. క్రీడల రంగంలో అథ్లెట్లు, కోచ్లు, ట్రైనర్లకు భారీగా ఉపాధి అవకాశాలున్నాయని, స్పోర్ట్స్ టూరిజం ద్వారా పెట్టుబడులు, అంతర్జాతీయ ఈవెంట్లకు అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. ఇక ఏపీలో స్టేట్ అకాడమీలు, సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్తో సమగ్ర క్రీడా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని చంద్రబాబు వెల్లడించారు. అమరావతి స్పోర్ట్స్ సిటీ కేంద్రంగా పూర్తిస్థాయి స్పోర్ట్స్ ఎకోసిస్టమ్ను అభివృద్ధి చేస్తామని చెప్పారు. నెల్లూరు కేంద్రంగా స్పోర్ట్స్ ఎక్విప్మెంట్, అపెరల్ టెక్నాలజీ తయారీ కంపెనీలు వస్తున్నాయని తెలిపారు. ఇక బ్రిక్స్ దేశాలతో క్రీడా భాగస్వామ్యానికి ఏపీ సిద్ధంగా ఉందని సీఎం ప్రకటించారు. విశాఖ కేంద్రంగా బ్రిక్స్ యూత్ అండ్ స్పోర్ట్స్ ఇన్నోవేషన్ నెట్వర్క్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. బ్రిక్స్ దేశాల మధ్య అథ్లెట్లు, కోచ్ల పరస్పర మార్పిడికి అవకాశం కల్పించడంతో పాటు వాటర్ స్పోర్ట్స్, అంతర్జాతీయ క్రీడా ఈవెంట్లు, స్పోర్ట్స్ టూరిజంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. నైపుణ్యం కలిగిన యువత, సాంకేతిక వ్యవస్థ, సుదీర్ఘ తీర ప్రాంతం ఆంధ్రప్రదేశ్కు ప్రధాన బలాలని చంద్రబాబు పేర్కొన్నారు.